మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏదైతే మున్సిపల్ లిమిట్స్లో నేషనల్ హైవే 3 స్తంభాల సెంటర్ నుంచి కోనేటి సెంటర్ వరకు ఉన్నటువంటి స్ట్రెచ్ని NH-65లో దాదాపు 1,38,00,000 రూపాయలతో 1.2 కిలోమీటర్ల లెంత్ని 10 మీటర్ల విడ్త్తో డెవలప్ చేయడానికి ఈరోజు పూంపు చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా ఎందుకంటే మచిలీపట్నం ఎంట్రన్స్కే ఈ రోడ్డు, దీని భవిష్యత్తులో వెడల్పు చేయడానికి కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా మొదటి విడతలో ఈ రోడ్డు ఇప్పుడు ఏదైతే కొంత ప్యాచెస్ ఉన్నాయి మొత్తం కూడా కంప్లీట్ చేసి పూర్తిగా రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుంది. క్వాలిటీతో కూడుకున్నటువంటి నిర్మాణం. ఇది NH పరిధిలో ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇదే కాకుండా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 3.5 కోట్ల రూపాయలతో ప్యాచ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశాం. మొత్తం గుంటలు లేకుండా చేసినటువంటి కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా 8,90,00,000 రూపాయలతో కొన్ని రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు దగ్గర 37 కోట్ల రూపాయలతో కొత్త వర్క్స్ కూడా శాంక్షన్ తీసుకొచ్చాం. అంటే దగ్గర 50 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం R&B రోడ్స్కి సంబంధించి ఈ నిధులు తీసుకొచ్చాం. ఇవాళ ఏదైతే ఆగిపోయినటువంటి చిన్నాపురం టు కంబవారి చెరువు రోడ్డు కూడా మరి త్వరలోనే దాన్ని కూడా ప్రారంభించబోతా ఉన్నాం. అట్లాగే తాళపాలెం రోడ్డు కానీ ఇవన్నీ కూడా ఇవాళ ఏది అవసరం ఉందో అన్నీ కూడా ఎప్పటికప్పుడు అధికారులందరూ కూడా అంచనాలు వేసి ఇమీడియట్గా వాటిని దేంట్లోంచి మనం తీసుకురాగలమో అవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. మొన్న R&B మినిస్టర్ గారితో కూడా మళ్ళీ కొత్త వర్క్స్ కూడా ప్రపోజల్ పంపించాం. దగ్గర 69 కోట్ల రూపాయలకి సంబంధించి ప్రపోజల్స్ కూడా మళ్ళీ పంపించడం కూడా జరిగింది. అవి కూడా వచ్చేస్తే శాశ్వతంగా ఈ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ విజయవాడ రోడ్కి మరి ఎందుకంటే ట్రాఫిక్ కూడా బాగా పెరిగింది, ప్రజలు కూడా ఇబ్బందిగా ఉంది. చాలామంది విల్లింగ్ ఇచ్చారు. పండుగ తర్వాత వాళ్ళందరితో కూడా మళ్ళీ ఒకసారి కలుసుకుని, ఎందుకంటే 100 మీటర్స్ ఉంది మాస్టర్ ప్లాన్ ప్రకారం, 100 మీటర్స్ రిక్వైర్మెంట్ ఉందా, 80 మీటర్సా, 85 మీటర్సా అని చెప్పి వాళ్ళతో కూర్చుని 2 పక్కల డ్రైనేజ్తో పాటు మళ్ళీ సెంటర్ డివైడర్ పెట్టుకుని లైటింగ్ పెట్టుకుని అత్యంత అధునాతనమైనటువంటి ఈ రోడ్డుగా నిర్మాణం చేయడానికి ఒక ప్రణాళికలు తయారు చేస్తున్నాం. దాన్ని అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా మొన్న మున్సిపాలిటీకి మరొక 13 కోట్ల రూపాయలు డ్రైనేజీలకు సంబంధించి ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో గతంలో కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అవి కూడా నిన్ననే ప్రపోజల్స్ అన్నీ కూడా శాంక్షన్ చేశారు. దాని మీద కూడా మళ్ళీ కూర్చుని ఏవి అర్జెన్సీ ఉన్నాయో అవన్నీ కూడా పెట్టి డ్రైనేజ్ గ్యాప్లన్నీ కూడా కంప్లీట్ చేసి డ్రైనేజీ సమస్య లేకుండా చేయడానికి ప్రభుత్వం ముఖ్యంగా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అదే కాకుండా హ్యామ్ కింద కూడా ఇవాళ మంచినీళ్ళు కానీ కొన్ని డ్రైనేజెస్ కానీ అలాగే కొన్ని పార్క్స్ కూడా గతంలో ఏదైతే అమృత్ 2.0 కింద ఉన్నటువంటి వర్క్స్కి సంబంధించి దగ్గర 70 కోట్ల రూపాయలు కూడా టెండర్లు కంప్లీట్ అయిపోతున్నాయి. అవి కూడా తీసుకొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం కూడా జరుగుతుంది. మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా చేయటం, డ్రైనేజీలు పర్ఫెక్ట్ చేయటం, స్ట్రీట్ లైట్స్ పర్ఫెక్ట్ చేసి టౌన్లో మున్సిపాలిటీలో శానిటేషన్ అనేది సమస్య లేకుండా చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. ముఖ్యంగా దీనికి మరి ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారు కూడా మనకి పంచాయతీరాజ్ నుంచి దగ్గర 20 కోట్ల రూపాయలు రోడ్స్ నిమిత్తం ఇచ్చారు. ఆ రోడ్స్ అన్నీ కూడా త్వరలోనే మళ్ళీ ఆ పంచాయతీ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా NRGS కూడా మనకి ఫండ్స్ వస్తాయి. వచ్చిన తర్వాత గ్రామాల్లో కూడా CC డ్రైన్స్కి ప్లాన్ చేస్తున్నాం. ఒక ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి విషయంలో కార్యాచరణ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా హౌసింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి, అవి కూడా చేసుకుని వెళ్తాం. మరి నియోజకవర్గ అభివృద్ధిలో మాకు సపోర్ట్గా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇది 100 మీటర్స్ ఉంది మాస్టర్ ప్లాన్ ప్రకారం. చాలామంది వచ్చి వాళ్ళు అడిగారు 80, 85 అలా అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మార్కింగ్ కూడా పెట్టడం జరిగింది. మొన్న కూడా ఒకసారి వాళ్ళతో డిస్కషన్ జరిగింది. పండుగ తర్వాత ఫైనల్గా ఒకసారి కూర్చుని 3 స్తంభాల నుంచి కోనేటి సెంటర్ వరకు ఫస్ట్ ఫేజ్లో చేస్తాం. సెకండ్ ఫేజ్ కోనేటి సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ వరకు సెకండ్ ఫేజ్లో చేస్తాం. ఈ మొత్తం ఈ స్ట్రెచ్ అంతా కూడా అత్యంత ఆధునికంగా
ఇవాళ వస్తున్నటువంటి టెక్నాలజీ పరంగా అండర్ గ్రౌండ్ కేబులింగ్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సెంటర్ డివైడర్ కానీ, ఇవన్నీ కూడా ఒక మోడర్న్గా చేయడానికి ఒక మోడర్న్ స్ట్రీట్ కింద దీన్ని డెవలప్ చేస్తాం. సార్, ఇప్పుడు అమరావతి నుంచి మచిలీపట్నం పోర్టుకి అనుసంధానంగా గ్రీన్ఫీల్డ్ రహదారికి 4 లైన్స్ ప్రపోజల్ ఆల్రెడీ పెట్టారు కదా సార్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి. దానికి సెంట్రల్ గవర్నమెంట్ నాబార్డ్ ద్వారా నిధులు తీసుకోండి అని చెప్పిందంట కదా సార్. ఇప్పుడు మొత్తం మచిలీపట్నమే కాదు, హైదరాబాద్ మచిలీపట్నం టు విజయవాడ 6 లైన్ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. అది వర్క్ స్టార్ట్ చేయడం కూడా సిద్ధంగా ఉంది. అదే కాకుండా ఇప్పుడు 12 లైన్ అనేది ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా అడుగుతాం జరిగింది. ఆ 12 లైన్ రోడ్డు హైదరాబాద్ నుంచి ఏదైతే కొత్త ఫ్యూచర్ సిటీ రాబోతోంది, ఆ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం వరకు పోర్ట్ కనెక్టివిటీకి 12 లైన్ రోడ్డు తెలంగాణ ముఖ్యమంత్రి గారు అడిగారు. గడ్కరీ గారు కూడా పాజిటివ్గా చూపించారు. ఆ రోడ్డు కూడా ఇవాళ ప్రపోజల్స్ ఎలా వెళ్ళాలని రూట్ కూడా ఫిక్స్ చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ట్రైన్ కూడా మొన్న రైల్వే మినిస్టర్ గారు కూడా మొన్న వారిని కలిసినప్పుడు చెప్పడం జరిగింది. అలాగే దాన్ని ఆచరణలో పెట్టారు. మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మచిలీపట్నం టు రేపల్లె టు నడుకుట్టు తెలంగాణకి ఈ రూట్, రేపల్లె నుంచి ఈ రూట్ కలపడానికి ఒకటి చేస్తారు. బాపట్ల కూడా అటు సౌత్ ఇండియాకి కనెక్టివిటీ కూడా అది కూడా ప్లాన్ చేస్తారు. ముందు ఫస్ట్ ఫేజ్లో రేపల్లె ఎవరు చేస్తారా, బాపట్ల ఎవరు చేస్తారా అనేది కొంత డిస్కషన్ జరుగుతూ ఉంది. ఒకవేళ రేపల్లెకి జరిగినా రేపల్లె నుంచి హైదరాబాద్ తెలంగాణ కనెక్టివిటీ వస్తుంది కాబట్టి దానికి కూడా ప్రపోజల్స్ జరుగుతున్నాయి. అంటే రైల్వే లైన్ కూడా పోర్టుకి అనుసంధానంగా చేయడానికి కార్యాచరణ చేస్తున్నారు. మిగతా ఇంటర్నల్ రోడ్స్ కూడా మరి త్వరలోనే ఎన్హెచ్ వాళ్ళతో మొన్న బాలసౌర్ గారు కూడా మాట్లాడారు. 30వ తారీఖు సమావేశం పెడదామని చెప్పి అడుగుతుంది జరిగింది. ఒకవేళ వీలైతే ఆ రోజు ఎన్హెచ్సి రైల్వే అందరూ కలిపి 30వ తారీఖు మచిలీపట్నంలో మీటింగ్ పెట్టడం కూడా జరుగుతుంది. దాంట్లో ఫ్యూచర్ రోడ్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది.